అలంపూర్ నియోజకవర్గంలో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిందా లేదా అధికారంలో ఉన్నామని మాజీ ఎమ్మెల్యేనే కాంట్రాక్టు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అలంపూర్ నియోజకవర్గం నేతల టాపిక్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఇంతకీ ఈ ఇష్యూలో ఆయన ఇరుక్కున్నారా లేక ఎవరైనా ఇరికించారా? అసలు ఆయన్ను టార్గెట్ చేసింది ఎవరు? అక్కడ ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యంగ్ అండ్ డైనమిక్ నేతగా మంచి బలమైన వాయిస్ వినిపించే లీడర్గా ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్కు పేరుంది. హైకమాండ్ వద్ద కూడా సంపత్కి మంచి పేరుంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంపత్కి 2 రాష్ట్రాల సహా ఇన్ఛార్జి బాధ్యతలు సైతం ఢిల్లీ అగ్రనేతలు కల్పించారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చాలా యాక్టివ్ రోల్ పోషించారు సంపత్ చాలా అగ్రెసివ్గా మంచి సబ్జెక్ట్తో మాట్లాడతారు. ప్రస్తుతం ఈ నేత వివాదంలో చిక్కున్నారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అలంపూర్ నేషనల్ హైవేపై భ్రమరాంబ అనే కంపెనీ వర్క్ చేస్తోంది. ఈ కాంట్రాక్టర్కి సంపత్ కుమార్ 8 కోట్లు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ఇష్యూపై పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైందని కూడా సమాచారం. దీంతో సంపత్పై ప్రతిపక్ష సోషల్ మీడియా అటాక్ చేయడం మొదలుపెట్టింది. కాంట్రాక్టర్కి కాంగ్రెస్ నేతల ఫోన్లు, డబ్బులు ఇవ్వాలనే డిమాండ్ కేసు అయిందని ఒకటే చర్చ జరుగుతోంది. దీనిపై సంపత్ కుమార్ కూడా మొదట్లో స్పందించలేదు. దీంతో అందరూ ఇది నిజమే అని అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు స్టోరీ ఏంటో మొత్తం చెప్పేశారు. బీఆర్ఎస్ అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేసిందని, భ్రమరాంబ అనే కంపెనీ కింద భాష అనే వ్యక్తి సబ్ కాంట్రాక్టర్గా పనిచేశాడని, భాషకు భ్రమరాంబ కంపెనీ 13 లక్షలు ఇవ్వాలని అన్నారు. అయితే భాష తనను ఆశ్రయించి ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. భాష అడగటంతో సంపత్ కుమార్ భ్రమరాంబ కంపెనీ జీఎంకు ఫోన్ చేసి భాషకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని, మొత్తం 13 లక్షలని చెప్పగా ఆ కంపెనీ జీఎం లేదు, అప్పుడు ఇచ్చాను 8 లక్షలే ఇవ్వాలని చెప్పాడని అన్నారు. సరే, సర్పంచ్ ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారు. చిన్న బీద కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పినట్లు తెలిసింది. అయితే తాను చెప్పిన భాషకు కంపెనీ జీఎం డబ్బులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే భాషకు డబ్బులు ఇవ్వకుండానే మరో వ్యక్తితో భ్రమరాంబ కంపెనీ పనిచేయించుకోవటం మొదలుపెట్టిందని వివరణ ఇచ్చారు. దీంతో భాషకు మరో జేసీబీ డ్రైవర్కు గొడవ కావడంతో పోలీస్ స్టేషన్ వరకు ఈ ఇష్యూ వెళ్ళిందట. అక్కడ 8 లక్షల రూపాయలు కాస్త 8 కోట్లు చేసి వార్తలు వచ్చాయని, ఇది కూడా కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్లో 8 కోట్ల రూపాయలని రాసి తనపై బురద జల్లారని సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలపై సోషల్ మీడియాపై ఫైర్ అవుతున్నారు. అయితే భ్రమరాంబ కంపెనీ నల్లమట్టి అమ్ముతుందని, దీనిపైనే నేషనల్ హైవే అథారిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు అలంపూర్లో సంపత్ కుమార్ అక్రమాలకే పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, త్వరలో బయటపెడతామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు ప్రకటించారు. సంపత్ కుమార్పై విచారణ జరిపించి దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. సంపత్ కుమార్ అక్రమాలపై విచారణకు రేవంత్ రెడ్డి రెడీనా అని సవాల్ విసురుతున్నారు. దీంతో సంపత్ కుమార్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. తాను ఏ తప్పు చేయలేదని, తాను విచారణకైనా సిద్ధమని కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రాలే మారిపోయాయి. దీంతో అలంపూర్ నియోజకవర్గ సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిందనే చెప్పాలి. మొత్తానికి సంపత్ కుమార్ కాంట్రాక్ట్కి సహాయం చేయబోయి 8 లక్షల రూపాయలను కాస్త 8 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తల్లోకి ఎక్కారు. మరి ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్లో కూడా ఉంది. కేసు ఎటువైపుకు వెళ్తుందో ఏమవుతుందో చూడాలి. ఏది ఏమైనా యాక్టివ్ అవుతున్న సంపత్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. సంపత్ రివర్స్ అటాకింగ్ ఎలా ఉంటుందో చూడాలి.